నమస్తే, నేను డాక్టర్ హరీష్ తెనేటి. 2026 సిరీస్ చేసుకుంటున్నాము. 2026లో మీరు నేర్చుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం మెడిటేషన్. ఇన్ని రోజులు మీరు చెయ్యకపోయినా, ఒకవేళ చేస్తూ ఉన్న డైరెక్షన్ రాకపోయినా మెడిటేషన్ చేయడం నేర్చుకోండి. నా మాటగా ఇది తీసుకుని ఈ ప్రపంచంలో ఎలాంటి సమస్యకైనా సమాధానము మెడిటేషన్లో దొరుకుతుంది. మీకు బాధగా ఉందా? మెడిటేషన్ చేయండి. మీకు ఏదో కావాలి అని కోరికలు ఉన్నాయా? మెడిటేషన్ చేయండి, విజువలైజేషన్ చేయండి. మీకు మీ కోరికలు తీరుతాయి. మీకు భగవంతుడితో కనెక్షన్ ఏర్పరచుకోవాలా? మెడిటేషన్ చేయండి. 10 నిమిషాల నుంచి మొదలుపెట్టి 10 గంటల వరకు కూడా మీరు మెడిటేషన్లో కూర్చోవచ్చు. ఎందుకు అంటున్నానంటే, మెడిటేషన్ అంటే మీతో మీరు సమయం గడిపే ఒక ముఖ్యమైన ఫేజ్. మీతో మీరు సమయం గడపడానికి బోర్ ఫీల్ కాకూడదు, దానికి ఏదో మోటివేషన్ అవసరం ఉండకూడదు. మీతో మీరు కూర్చుని ప్రశాంతంగా గడపడానికి మీకు మోటివేషన్ అవసరమో, లేకపోతే దానికి ఏదైనా ఫలితం ఏంటి, నాకు ఏమొస్తుంది అని ఆలోచించకుండా ప్రతి వ్యక్తి మెడిటేషన్ చెయ్యాలి. మనము మెడిటేషన్ నేర్పిస్తామంటే చాలామంది మేము నేర్చుకున్నాం, నేను 10 అవర్స్ మెడిటేషన్లో కూర్చుంటా, 5 అవర్స్ కూర్చుంటా అంటారు. బయట చిన్న ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే కృంగిపోతారు. అంటే వాళ్ళు ఇన్ని రోజులు మెడిటేషన్ చెయ్యలేదు అన్నమాట. ఎవరైనా సరే నేను 2 అవర్స్ మెడిటేషన్ చేస్తా, 3 అవర్స్ మెడిటేషన్ చేస్తా అంటే 3 అవర్స్ మెడిటేషన్ చేస్తాడు, ఇట్లా వెలిగిపోతూ ఉంటాడు. చెయ్యట్లేదు, ఎక్కడో ఏదో లోపం వస్తుంది. చెక్ చేసుకోండి. మెడిటేషన్ చేయడం చాలా చాలా ముఖ్యం. అయితే ఈ మెడిటేషన్ చెయ్యాలి అంటే 3 ఇంపార్టెంట్ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. మెడిటేషన్లో ఫస్ట్ వచ్చేసి ప్యూరిటీ, నీట్గా ఉండాలి. అది ఫిజికల్గాను మెంటల్గాను ప్యూర్ మైండ్తో పెట్టుకోండి. ఫస్ట్ వచ్చేసి ఏదైనా మంచిగా కొత్త బట్టలు కానీ, లేకపోతే మంచి బట్టలు కానీ, కొత్తవే అవసరం, ఉతికిన బట్టలు వేసుకుని ఒక ప్లేస్ ఏర్పరచుకోండి, ఒక సపరేట్ ప్లేస్ దానికోసం, మెడిటేషన్ కోసం. బికాస్ యువర్ ఎంటైర్ పవర్ విల్ జనరేట్ దట్ స్పేస్. అందుకని ఒక ప్లేస్ మీరు రెగ్యులర్గా మెడిటేషన్కి పెట్టుకోండి, అది నీట్గా పెట్టుకోండి. అక్కడ మీరు కూర్చోగానే డైరెక్ట్ కనెక్షన్ ఫీల్ కావాలి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సెకండ్ వచ్చేసి ఫిజికల్ ప్యూరిటీతో పాటు మెంటల్ ప్యూరిటీ. మైండ్లో కూడా ఎవరినో ద్వేషిస్తూ ఎవరి మీద కోపంతో చేయకండి. ఎవరినో ఏదో ఆత్రంతో చేసేయాలి, మెడిటేషన్ చేస్తే నాకు ఏదో అయిపోతుందని చెయ్యకండి. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మెంటల్ పీస్ అండ్ మెంటల్ క్లారిటీ ఉండాలి. ప్యూరిటీ ఉండాలంటే నాకు కుండలిని రైజ్ అయిపోతుంది, నేనేదో అయిపోతాను, ఏదో జరిగిపోతుంది అనే ఫూలిష్నెస్లో ఎప్పుడూ మెడిటేషన్ చేయకూడదు. జస్ట్ మీతో మీరు సమయం గడపడం మొదలు పెట్టండి, ఆటోమేటిక్గా మిగతావన్నీ సెట్ అవుతాయి. అంతేగాని మీరు కుండలిని రైజ్ అవ్వాలి అని ఎవరైనా మెడిటేషన్ చేస్తున్నారంటే అవ్వట్లేదు అని అర్థం. ఎందుకంటే మీరు చేస్తూ ఉంటే కుండలిని రైజింగ్ ఇట్స్ ఓన్ ప్రాసెస్. అది మనం ఏమి చేయడానికి ఉండదు. కుండలిని కానీ సహస్రారము కానీ మనము స్పెషల్గా దాని మీద చేసేది ఏమి ఉండదు. జస్ట్ ఊహించుకుని, జస్ట్ ప్రశాంతంగా కూర్చుని మీ రియల్ సెల్ఫ్లోకి వస్తే అప్పుడు మెడిటేషన్ సెట్ అవుతుంది మీకు, లేకపోతే సెట్ అవ్వదు. నెక్స్ట్ వచ్చేసి మెడిటేషన్ చేయాలంటే చాలా పేషెన్స్ కావాలి. మీరు ఎప్పుడైనా సినిమాల్లో చూసుంటే రాక్షసులు 100 సంవత్సరాలు తపస్సు చేశారు, చుట్టుపక్కలంతా పుట్టలు కట్టేసినా తపస్సు చేశారు. ఎందుకు? లాట్ ఆఫ్ టైం పడుతుంది. పేషెన్స్, ఎంతో ఓపిక కావాలి. మెడిటేషన్ చేయాలంటే ఎంతో ఓపిక కావాలి. సో రిలాక్స్డ్గా మెల్లగా చేయండి. ఇది పరుగు పందాలు కాదు, ఒలింపిక్ పోటీలు కాదు, ఇవేవో దీంట్లో అవార్డులు రివార్డులు ఇవ్వరు. ప్రశాంతంగా చేయండి, నెమ్మదిగా చేయండి. ఈ 2026 నుంచి స్టార్ట్ చేసి 1 సంవత్సరం పాటు కంపల్సరీగా చేయండి. సింపుల్ మెడిటేషన్స్తో స్టార్ట్ చేయండి. మన దగ్గర సూర్య సాధన ఉంది, వేదశాస్త్రపాత్ మెడిటేషన్ ఉంది, లేదంటే ఆన్లైన్లో బోలెడని దొరుకుతాయి మీకు. అందులో ఏదో ఒకటి తీసుకుని మెడిటేషన్ స్టార్ట్ చేయండి. సూర్య మార్గంలో మీకు ప్రత్యక్ష దైవం సూర్యుడు కాబట్టి సూర్యుడిని రోజు తలుచుకుంటూ మంచి మెడిటేషన్ టెక్నిక్స్ ఉన్నాయి, మీరు మెడిటేషన్ నేర్చుకోండి. దీంతోపాటు పర్సీవరెన్స్ కావాలి. ఒక్కోసారి మెడిటేషన్ కుదరదు, ఒక్కోసారి సెట్ కాదు మనకి, ఒక్కోసారి డిస్టర్బ్ అయిపోతాం. బలవంతంగా చేయొద్దు మెడిటేషన్. స్లోగా ఇన్ యువర్ హైస్ ఇన్ యువర్ లోస్ బీ పర్సీవరెన్స్ అంటారు. అంటే ఎప్పుడైనా మనకి
బాగా ఒకరోజు టక్కుమని కుదురుతుంది, ఒకరోజు అసలు మెడిటేషన్ కుదరదు, ఎంతసేపు కూర్చున్నా మైండ్ డిస్టర్బ్డ్గా ఉంటుంది. సో అలాంటప్పుడు ఒకరోజు చేయలేదని బాధలోనో లేకపోతే చెయ్యాలి అని టైం టేబుల్లో కాదు, మీకు అది రెగ్యులర్గా చేస్తూ ఉంటే జన్మల యొక్క మెడిటేటివ్ స్టేట్కి రావడానికి జన్మల యొక్క కార్మిక దోషాలన్నీ జరుపుకుని వస్తుంది. సో చెయ్యండి. ఒక సాధన చేస్తున్నప్పుడు ఒకటి ఏదైనా మెడిటేషన్ కానీ లేకపోతే ఒక సూర్య సాధన లాంటివి ఇలాంటివి ఏదైనా చేస్తున్నప్పుడు లేదా ముద్రలు ఇస్తున్నప్పుడు, మేము కందర్ప కానీ అట్లాంటి ముద్రలు ఏదైనా మీకు ఇస్తున్నప్పుడు అవి మీ శరీరంలోకి రావడానికి టైం పడుతుంది. సో కొన్ని రోజులు సమయం ఇచ్చేటట్టుగా మీరు పెట్టుకుంటే నిజంగా మిరాక్యులస్ రిజల్ట్స్ చూస్తారు మీరు. అండ్ మెడిటేషన్ చేయడం వల్ల మీ లోపల భయం పోతుంది, ఒక లూపింగ్ థాట్స్ పోతాయి, రిపీటెడ్ థాట్స్ అన్నీ జరిగిపోతాయి, మీకు ఓసిడి లాంటివి, ఫియర్ లాంటివి ఇట్లాంటివన్నీ స్లోగా వెళ్ళిపోతాయి, మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతాయి. అందుకని మీ మానసిక స్థితి బాగుండాలి అంటే మెడిటేషన్ చేయడం చాలా మంచిది. సో మెడిటేషన్ చేయడం నేర్చుకోండి, పర్సీవరెన్స్తో నేర్చుకోండి. దీంతోపాటు కొన్ని స్థితులకి వెళ్ళాలి అని మనం ట్రై చేస్తూ ఉంటాం. ఓకే, అది శారీరకంగాను పంచకోశాలుగాను చక్రాలుగాను ఎన్నో కలిస్తే తప్ప ఆ స్థితి రాదు. అందుకని తొందరగా ఒక కంక్లూజన్కి వచ్చి ఇవంతా నాకు వర్కౌట్ కాదు, ఇదంతా అవ్వదు అని వదిలేయకండి. ఇది టైం పట్టినా మీకు అవుట్ సైడ్ లెవెల్లో అట్లీస్ట్ బీపీ కంట్రోల్ అవుతుంది, అట్లీస్ట్ మీరు తీసుకునే నిర్ణయాలు కరెక్ట్గా తీసుకుంటారు, మీ ఆలోచన విధానం స్ట్రైట్ అవుతుంది, అన్నీ బాగుంటాయి. కాబట్టి 10 నిమిషాలు చేయండి. నేను ఇంకా ఈజీ మెథడ్ చెప్తాను మీకు. 2026లో కంపల్సరీ ఇంక్లూడ్ చేసుకోవాల్సింది. రాత్రి ఫోన్లు చూస్తూ ఉంటారు కదా, 1 గంట 2 గంటల వరకు ఫోన్లు చూస్తుంటారు కదా, ఒక పని చేయండి, బెడ్ మీద పడుకున్నాక మాత్రం ఇంకా ఫోన్ చూడకండి. ఓకే, బెడ్ మీద పడుకునే ముందు సపోజ్ మీరు 9 o'clockకి తినేశారనుకోండి, 9 to 10 మీకు నిద్ర రావట్లేదు అనుకోండి, ఫోనే చూస్తాం అనుకోండి, మీరు ఫోన్ పట్టుకుని వాకింగ్కి వెళ్ళండి, వాక్ చేయండి. ఎంతసేపు వాక్ చేస్తారో వాక్ చేయండి. వాక్ చేసి వచ్చి బెడ్ మీద ఇట్లా కూర్చున్నాక మాత్రం ఫోన్ పక్కన పెట్టేయాలి, మెడిటేషన్ స్టార్ట్ చేయాలి. బెడ్ మీద ఫ్లాట్గా పడుకుని మెడిటేషన్ చేస్తూ పడుకుంటే మీ లైఫ్ మ్యాజికల్గా మారుతుంది. ఈ మెడిటేషన్ చేసేటప్పుడు మీ జీవితం ఎలా ఉండబోవాలో, మీకు ఎలా కావాలో దాని గురించి 4 మంచి మాటలు చెప్పుకోండి, అంతే. మీరు చేయాల్సిన చాలా ఇంత సింపుల్ లాజిక్ తెలుసా, మీ జీవితాన్ని మారుస్తుంది మెడిటేషన్. జస్ట్ పడుకునే ముందు నా లైఫ్ బాగుండాలి, మా ఆయన నాతో బాగుండాలి, మా అమ్మ నాన్న హ్యాపీగా ఉండాలి, వీళ్ళు ఆరోగ్యంగా ఉండాలి, ఇట్లాగా మంచి మాటలు 4 మంచి విషయాలు మీతో మీరు చెప్పుకోవడానికి మీకు ఏ కోర్సులో అవసరం లేదు, ఎలాంటి విద్యలో అవసరం లేదు. సింపుల్గా ఇది స్టార్ట్ చేయండి. 2026 మీరు అట్లీస్ట్ పడుకునే ముందు యోగ నిద్రలాగన్నా సరే మెడిటేషన్ స్టార్ట్ చేయండి. సింపుల్గా స్టార్ట్ చేయండి. జస్ట్ గెట్ యువర్ మైండ్ టు ద సెంటర్. మెల్లిగా అక్కడి నుంచి స్టార్ట్ చేయండి. ఇలా మీరు ప్రయత్నం చేస్తే మీ లైఫ్ విల్ బి బ్యూటిఫుల్. అండ్ మెడిటేషన్ వల్ల మీరు ఎన్నో సాధిస్తారు. మీకు నా తరఫున ఏదైనా నేర్చుకోవాలనిపిస్తే మాత్రం మన దగ్గర సూర్య సాధన, త్రిచక్ర సూర్య సాధన కానీ, తర్వాత వేద సహస్రపాత్ కానీ, అర్క విద్య, శంప, ఇట్లాంటి చాలా కోర్సెస్ ఉన్నాయి. సో మీకు ఎప్పుడైనా వీలు కుదిరి మీకు చేసుకోగలము అనుకుంటే డైరెక్ట్ నేనే నేర్పిస్తాను, మీకు రండి. సో నేర్చుకుంటూ ఉండి స్లోగా దాన్ని అప్లై చేసేటట్టు అయితేనే నేర్చుకోండి, లేకపోతే ఊరికే టైం వేస్ట్ చేసుకోవద్దు, డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు. అందుకని నేను చెప్పింది సింపుల్గా ఫాలో కండి. బెడ్ మీద పడుకోండి, మంచి పాజిటివ్తో మీ లైఫ్ని మీరు డిసైడ్ చేసుకోండి. ఇలా గనక మీరు చేస్తే మీ లైఫ్ మారడం, మెడిటేషన్ మీ జీవితంలోకి రావడం, మెడిటేషన్ మీ జీవితంలోకి వచ్చాక అన్ని ఫ్యాక్టర్స్ మీకు కలిసి రావడం జరుగుతుంది. నా మాటగా తీసుకోండి, ప్రయత్నము చేయండి. సింపుల్గా మీతో మీరు గడపడం అనేది ఒక గొప్ప యోగంగా భావించండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను.